పోవు, సంపాదన కోసమే పుట్టలేదు నీవు. పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ప్రేమైన పశువుల గ్రామ ప్రజలకు ఈ ఉదయకాలంలో ఒక మంచి 2 మాటలు మేము ఇక్కడ మాట్లాడాలని వచ్చాము. కానీ మానవ జీవితం గురించి మనం చూసినట్లయితే ఈ జీవితం గురించి మనం ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం. ఈ భూమి మీద ఇలాగ జీవించాలి, మన తదనంతరం మన పిల్లలు పేదలుగా ఉండకూడదు, మన పిల్లలు కూడా మంచి ఆస్తికర్తలుగా ఉండాలి, మన పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదవాలి, మన పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో ఉండాలని ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడు కూడా ఎన్నో కలలు కంటూ ఉంటాడు. కానీ మనిషి జీవితం సరిగా వస్తే ఈ జీవితం విలువైతే, కానీ దీనికి విలువగా జీవిస్తే మనము చాలా విలువైన రాజ్యంలో మనం ఉంటాం. అందుకే మనిషి భూమి మీద స్వార్థపరుడుగా జీవిస్తున్నాడు, కామాభిలాష కలిగి జీవిస్తున్నాడు, అన్యాయ స్థితిలో జీవిస్తున్నాడు, అక్రమం పాలైపోతున్నాడు. ఇలాగ జీవించే మనిషి పరలోక రాజ్యం పోగొట్టుకుంటున్నాడు. పాపులకు చోటు లేదు పరలోకంలో. చెప్పేవాళ్ళు నరకము స్వర్గము ఉంది అని చెప్పేవాళ్ళు, అది వాస్తవమే. భూమి మీద మనం పుణ్యము సంపాదించుకుంటే పరలోక రాజ్యం వెళ్తాం, మనం పాపము పనులు చేస్తే నరకానికి పోతామనే మాట అది వాస్తవమైన మాట. కానీ ఆ మాటకు సాదృశ్యం ఏంటంటే ఈ భూమి మీద ప్రియులారా ఆ మార్గం తెలియకుండా మానవుడు ఇష్టానుసారం జీవించి చనిపోయి పాతాళానికి, అగ్నిగుండానికి, నరకానికి వెళ్ళిపోతున్నాడు. కానీ 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి దిగి వచ్చి మానవులందరూ చనిపోయి పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారంటే మానవులు కాదండి, మానవుల్లో దాగి ఉన్న ఆత్మ. ఆ ఆత్మ చాలా గొప్పది. దానికి బాల్యం లేదు, దానికి యవ్వనం లేదు, దానికి నడిప్రాయం లేదు, దానికి వృద్ధాప్యం లేదు. కానీ ఆ ఆత్మ దేవుడు ఎలా జీవిస్తున్నాడో నిరంతరం జీవించేదే ఆత్మ. అందుకే యేసుక్రీస్తు ప్రభు నశించుతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ భూమి దిగి వచ్చాడు. ఆయన మనలాంటి స్వాభావికమైన మానవ జీవితము జీవించాడు. మనలాంటి మానవ మనిషిగా పుట్టి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఆయన ఇలాగే వీధుల్లో ఒక మంచి మాట సందేశం ఇచ్చాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ అంతగా మారు మనసు పొందండి ఆయన సెలవిచ్చాడు. ఓ సోదరులారా, మీరు ఈ యొక్క మాటలు ఉదయకాలం కాలమునగా ఏంటి మనం జీవించే దినాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. మన జీవితాలు చూస్తే ఎప్పుడు చనిపోతామో తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు, ఆవిరి వంటి వారి అంటుంది దేవుని వాక్యం. నిజమే కదండి. ఇప్పుడు కర్రలు పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తామో లేదో తెలియదు. మన జీవితం ఏం పాటిది, మనం ఎప్పుడు ఏమైతామో. 60-70 సంవత్సరాలు జీవించిన మనిషి ఒకసారి చనిపోతే ఆ మనిషి ఇంట్లో పెట్టుకోము, శ్మశానానికి పంపిస్తాం. అలాగా జీవితం చాలా విలువైన జీవితానికి యేసు ప్రభు ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. ఆయన మీ ప్రతి పాపము పరిహారం కావాలంటే నా రక్తము ద్వారా మీరు పరిశుద్ధులవుతారు. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, పవిత్రుడు, అటువంటి గొప్ప దేవుడు ఆయన.
అందుకే ప్రభువా పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపినైనా క్షమించి ఆయన మరి తన పరిశుద్ధమైన రక్తం మీద మీకందరికీ కడగడానికే ఆయన శిలువ మీద బలియాగమైపోయాడు. ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి సమాధిలో నుండి 3వ దినమున సజీవుడిగా లేచిన యేసు ప్రభు మాటలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎందుకు రానంటున్నాడు. ఓ సోదరి సోదరులారా, మరి చక్కగా ఈ మాటలు వింటున్న మీరు చక్కగా ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవండి. మా సహోదరులు అందరూ పంపుతున్నారు. దాని వెనుక మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. మరి మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలుసుకోవడానికి ఫోన్లు చేయండి. మార్పు చెందండి, మారు మనసు పొందండి. మరి గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ మరల దొరకదు. సరిపోతే దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నావో ప్రాణం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువ పాపినైన క్షమించు. రెండే మధ్యలండి, నీ పులిహోర, నీ దద్దోజనం, నీ పాయసం ఏది అవసరం లేదు. కానీ మరి ఏది అవసరం అంటే విరిగి తలిగిన హృదయం చేత పాపినైన క్షమించు. ఈ యొక్క మాట మీరు హృదయపూర్వకంగా పలికితే దేవుడు సమస్త దుర్నీతి నుండి తప్పించి పాపం నుండి తొలగించి పరలోక రాజ్యం ఇస్తాడున్నాడు. ఫ్రీ గిఫ్ట్ అండి. ఈ ఉదయకాలం ఈ మాటల మీద మీరు మీ హృదయం మార్చుకొని మీరు పరిశుద్ధంగా ఆ పవిత్రమైన రాజ్యానికి చేరాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీకందరికీ దేవుడు దీవించును గాక. మీ కొరకు ప్రార్థన అన్న ప్రార్థించే. దయగల తండ్రి, సర్వోన్నతుడానికి స్తోత్రం. ఈ పస్పల గ్రామంలో ప్రభా